వెల్కమ్ టు గగన మీడియా. నా పేరు శివప్రసాద్. ఈరోజు రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమలు జరుగుతూ ఉంది. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఈ ఉచిత ఇసుక విధానం మీద గైడ్లైన్స్ అయితే పాస్ చేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇసుక రీచ్లు ఓపెన్ చేసుకోవడం కానీ, అలాగే స్టాక్ యార్డుల నుంచి కూడా ఇసుక తరలించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఒకవైపు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో టన్ను 1300 నుంచి 1200 వరకు కూడా వసూలు చేస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్న పరిస్థితి. మరి మనం ప్రస్తుతం గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం తాళ్ళాయిపాలెం ఇసుక స్టాక్ యార్డ్ దగ్గర ఉన్నాం. మరి ఇక్కడ పరిస్థితి ఏంటి, అసలు ఎంత మేర ఇసుక టన్ను రేటు ఎంత జరుగుతూ ఉంది, ట్రాక్టర్ ఇసుక ఎంతకి వెళ్తూ ఉంది, లారీ ఇసుక ఎంతకి వెళ్తూ ఉంది అనేది విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనతో పాటు కొంతమంది లారీ ఓనర్స్ కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న, మీ పేరు? నాగరాజ్ అండి. ఏం చేస్తుంటారన్న మీరు? లారీ ట్రాన్స్పోర్ట్. ఎన్ని సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నారన్న మీరు? నేను 20 years అయిద్దండి. ఎన్ని లారీలతో మీరు ఈరోజు ఇసుక సరఫరా చేస్తున్నారు? నాకు 4 లారీస్ ఉన్నాయండి. ముఖ్యంగా ఈ స్టాక్ యార్డ్ నుంచి ఎంత టన్ను పెట్టి మీరు కొని సరఫరా చేస్తున్నారన్న? అసలు 250 టన్ను పెట్టుకోండి సార్. అంటే ఉచిత ఇసుక విధానం అని చెప్పేసి అన్నారు కదా, మరి ఏంటి 250 ఎందుకు ఇస్తున్నారు, దేని గురించి అసలు ఇది? ఉచిత ఇసుక అనేది నదిలో ఉండిద్దండి. ఇక్కడికి తోలి ట్రాన్స్పోర్ట్ చేసి ఈడ కుక్లేన్తో డంప్ చేసి మళ్ళీ అది లోడ్ చేయడానికి ఖర్చు అనేది మినిమం ఖర్చు అనేది అయింది. దాని నిమిత్తమే ఈ 250 పెట్టారండి. ఇప్పుడు ఓపెన్ అయినవన్నీ స్టాక్ పాయింట్లే. డైరెక్ట్ కోరీలోకి వెళ్తే అది విధానం మారుస్తామన్నారు. ఇప్పుడైతే అది ఉచిత ఇసుక కింద. ఈ ఖర్చు కూడా ఇప్పుడు వాళ్ళు పెట్టిన వాళ్ళు, ఈ ఖర్చు పెట్టిన వాళ్ళకి ఇన్కమ్ అనేది వాళ్ళకి రిటర్న్ చేయాలి కదా. లేదు వాళ్ళకి రిటర్న్ చేయ అవసరం లేదు, ఎవరైనా మేము ఎక్కొట్టేస్తాం, మేము ఉచిత ఇసుక ఇచ్చేస్తాం అంటాం కరెక్ట్ కాదు కదా. ఆయన అందరినీ ఆలోచించి దృష్టిలో పెట్టుకొని సమీక్షలు చేసి నిర్ణయం తీసుకుంటారండి. అది ఏకపక్ష నిర్ణయం తీసుకునేది ఏమి ఉండదు కదా ప్రభుత్వం అన్న తర్వాత. అంటే గతంలో ఇదే ఇసుక స్టాక్ యార్డ్ నుంచి ఎంత మేర మీరు టన్ను ఇసుకని కొన్నారు? అసలు 650 పెట్టి కొన్నామండి. అది ఈరోజు 250. ఈరోజు 250. అది ఓన్లీ ఇక్కడ అయిన ఖర్చు వరకు వసూలు చేస్తున్నారు వాళ్ళు. అదైతే తప్పేం కాదు, వాళ్ళు తప్పని ప్రచారం చేస్తున్నారు. ఆ తప్పని ప్రచారం చేసుకునేటప్పుడు వాళ్ళు ఏం చేశారో ఒకసారి ఆలోచించుకుంటే తెలిసిద్ది ఇసుకలో. అంటే అన్న మీరు ఎంత మేర ఇక్కడ నుంచి ఇసుక సరఫరా చేస్తారు, ఎన్ని కిలోమీటర్లకి ఎంత వసూలు చేసే అవకాశం ఉంది అసలు మీరు? అది గవర్నమెంట్ నిర్దేశిస్తుంది సార్. కానీ ఇప్పుడు టైట్గా రోజు డైలీ 2 daysకో 1 dayకో ఒక టిప్ పడటం వల్ల కొంచెం ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెరగవచ్చు. ఫ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళు పెట్టిన దానికంటే కూడా లారీ ఓనరే తక్కువ తోలుతాడు. ఎందుకంటే మాకే పోటీలు వచ్చి తోలకాలు తగ్గిన పక్షంలో ఎక్కువ టిప్పులు వేయగలిగినప్పుడు మేమే తగ్గించుకుంటాం. ఒకళ్ళు అనే దాకా కూడా తెచ్చుకోం సార్. ఎందుకంటే ఇప్పుడు లారీకి వచ్చి ఈఎంఐ ఉంది, అన్నీ ఉన్నాయి కదా సార్, ఇవన్నీ దీంట్లోనే ఇంక్లూడింగ్ అవ్వాలి. అది టిప్పులు పడవపోవటం వల్ల కొంచెం వాళ్ళకి ఇబ్బంది కలగవచ్చు. అయితే ఫ్రీ అయిపోయింది సార్. అది అంటే అన్న ముఖ్యంగా గతంలో లారీ వేసుకొచ్చి ఎంతకి మీరు కస్టమర్కి వేసేవారు, ఈరోజు ఎంతకి వేస్తూ ఉన్నారు? కస్టమర్కి స్టాక్ యార్డ్ నుండి నడిచేటప్పుడు 1000 rupees టన్ను వేసేవాళ్ళం అండి. స్టాక్ యార్డ్ల నుండి నడిచేటప్పుడు రీచ్ లేనప్పుడు. రీచ్ ఉన్నప్పుడు అక్కడ 450, 475, మేము 200 కిరాయి చేసి ఆ 675, 700 లోపు వేసేవాళ్ళం అప్పుడు. అది అంటే ఈరోజు ఈ ఉచిత ఇసుక విధానం వల్ల ప్రజలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారంటారా? ఒక లారీ ఓనర్గా మీరే విధంగా రియాక్ట్ అవుతుంది? సంతోషం వ్యక్తం చేసేది అనేది కొంచెం టైం పట్టిద్ది. ఎమ్మటనే అయిపోవాలనుకోవటం తప్పు. అది లారీ ఓనర్గా ఒక చిన్న చితకాగా లారీ ఓనరు పెట్టుబడి లేకుండా పెట్టుబడి తక్కువతో ఎక్కువ టిప్పులు వేసుకోగలిగేది ఫ్రీ ఇసుక. డ్రైవర్ కమ్ ఓనర్ లారీ కొనుక్కోగలడు. ఆ ప్రభుత్వంలో ఏం జరిగిందంటే డబ్బున్నోళ్ళే, డబ్బు అందకపోతే లారీలు చాలామంది డ్రైవర్ కమ్ ఓనర్లు చాలామంది లారీలు ఫైనాన్స్ వాళ్ళకి అప్పు చెప్పేశారు. అది డబ్బు లేనిది అంత రేటు పెట్టి మేము పే చేయలేము, అప్పు తోలాలి, అవ్వదు. ఇప్పుడు ఇక్కడ కొనుగోలు వ్యయం తగ్గితే మాకు కొంచెం ఫ్రీగా ఉంటుంది వ్యాపారం చేయటానికి. అది లారీ ఓనర్గా. సో ఇది పరిస్థితి ఇక్కడ గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం తాళ్ళాయిపాలెంలో ఇసుక స్టాక్ యార్డ్ నుంచి సరఫరా చేస్తూ ఉంటే
టన్నుకు వచ్చి 250 రూపాయలు వసూలు చేస్తున్నారని చెప్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఇక్కడ ఇసుక ఇంత మేర స్టాక్ చేయడానికి అయిన ఖర్చులను మాత్రమే ఈరోజు ఏదైతే కస్టమర్ మీద వేస్తున్నారనే లారీ డ్రైవర్లు ఇక్కడ కానీ లారీ ఓనర్లు కానీ చెప్తా ఉన్న పరిస్థితి. ఏది ఏమైనా కానీ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఈ ఉచిత ఇసుక విధానం ప్రజలకి సంతృప్తినిస్తూ ఉందని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ రామకృష్ణతో శివప్రసాద్, గగన మీడియా, మంగళగిరి.